అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ అలానే డైట్ ప్లానర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మామూలుగా డెలివరీ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో కొన్ని అపత్యాలు ఉంటాయి సార్. అంటే ఇది తినొద్దు, అది తినొద్దు అని చెప్పేసి. ఇప్పుడు తను బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటుంది. మనం కొన్ని ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసేసరికి ఏంటంటే తన బాడీలో మేబీ చేంజెస్ రావచ్చు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మీరు కూడా చాలా మంది క్లయింట్స్ చూసుంటారు. సో మా వాళ్ళకి కొంచెం కొద్ది వరకు ఏవైతే రెస్ట్రిక్షన్స్ పెడతారో మన పూర్వీకులు, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ రీజన్ అండి. సో ఎందుకంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత బాడీలో సివియర్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ అన్నీ కూడా ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వరకు, అంటే ఇట్ టేక్స్ టైం. సో వాళ్ళ హార్మోన్స్ అన్నీ కూడా, బికాజ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక ప్రాణానికి వాళ్ళు గివింగ్ కంప్లీట్ న్యూట్రిషన్ త్రూ దెమ్. సో ఆ హార్మోన్ రిపేర్ ప్రాసెస్లో ఈవెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, అండ్ నార్మల్ క్లయింట్స్లో కూడా వీ కీప్ రెస్ట్రిక్షన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్. అవి మంచివి అయినప్పటికీ కూడా కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. రీజన్ ఏమి అంటే కొన్ని హార్మోన్స్ రిపేర్ అయ్యే ప్రాసెస్లో మనం కొన్ని ఫుడ్స్ మంచివి అయినా కూడా వేయడం వల్ల కొన్ని హార్మోన్స్ స్పైక్ అవ్వడము. సో ఎగ్జాంపుల్ డయాబెటిక్ క్లయింట్స్లో వి రెస్ట్రిక్ట్ సర్టన్ పల్సెస్, సిరియల్స్ని కూడా కొన్ని అవాయిడ్ చేస్తాం కొన్ని రోజుల పాటు. అవి చెడు అని కాదు, మంచివి అవి, నేచర్ నుంచి వచ్చినా కూడా విల్ స్టాప్ ద కొన్ని నెలల పాటు. ఎందుకంటే మనం ఇన్సులిన్ స్పైక్స్ని రిపేర్ చేస్తున్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిపేర్ చేస్తున్నప్పుడు స్పైక్ అవ్వకూడదు. సో కాబట్టి ఇవి వేయడం వల్ల అవి స్పైక్ అవుతాయి. సో కాబట్టి ఇవి ఆపేస్తాం కొన్ని రోజులు. అలా ఈవెన్ పోస్ట్ పార్టమ్ ఉమెన్లో కూడా సో సర్టన్ ఫుడ్స్ని బాగా ఎక్కువ వేయడం కావచ్చు. అందుకే గార్లిక్ని బాగా ఎక్కువగా ఇస్తారు. సో అట్లా కాల్షియం రిచ్ ఫుడ్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇస్తారు. అండ్ మిగతా జంక్ కానీ ఇంకా రెస్ట్రిక్టెడ్ 100% అవి జంక్, షుగర్స్ కానీ ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తారు. బికాస్ ఆ హార్మోన్ రిపేర్ ఈజ్ ద క్రూషియల్. అది ప్రాపర్గా రిపేర్ చేసుకోకపోతే వాళ్ళు దే విల్ సఫర్ విత్ కంటిన్యూస్ ప్రాబ్లం లైఫ్ టైమ్గా. అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో అంటే అది ఒక ఫ్యాషన్ లాగానో, లేకపోతే కొంతమంది తెలిసి తెలియకుండా ఏం కాదు తినొచ్చు, అన్ని తినొచ్చు అని చెప్పడం వల్లనో, బ్లైండ్గా చెప్పడం వల్లనో, సో దే విల్ సఫర్ ఏ లాట్ లేటర్. తర్వాత డెఫినెట్గా ఆ ప్రభావం ఉంటుంది. సో అందుకు ఆ రెస్ట్రిక్షన్స్ని సో ప్రాపర్గా ఏ పడితే అవి వాళ్ళకి తోచిన రెస్ట్రిక్షన్స్ కాకుండా, సో మన పూర్వీకులు చెప్పేటోళ్ళు కదా, పూర్వీకులు చెప్పేది నిజంగా అబ్జల్యూట్లీ వాళ్ళకు ఆ పదాలు తెలియకపోయినా, సైంటిఫిక్ టర్మ్స్ తెలియకపోయినా, హార్మోన్స్ ఇవన్నీ, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్. సో అట్లానే గుడ్డిగా అన్నీ కాదు, కొన్ని మనం పాటించాలి ఖచ్చితంగా. సో అందులో కొన్ని టిప్స్ చెప్పండి సార్. అంటే ఎలాంటివి పాటించాలంటే ఏవి ఎక్కువ ప్రిఫర్ చేయమంటారు? డెఫినెట్గా ప్లెయిన్ వాటర్ని తీసుకోవడం నాట్ గుడ్ వాళ్ళు. సో వేడి నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. వేడి ఇచ్చి చల్లార్చిన నీళ్ళు, లూకామ్ వాటర్. సో గార్లిక్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే అది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గించేందుకు ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇస్తాం. సో అవి కూడా చాలా మంచిది, బికాజ్ వాళ్ళకు బేబీకి పాలల ద్వారానే ప్రోటీన్ వస్తుంది. సో అండ్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే తల్లిపాలే. తల్లిపాల తర్వాతనే దేంట్లోనే హైయెస్ట్ ప్రోటీన్ ఉండదు. సో అట్లా ప్రోటీన్ బాగా ప్రాపర్గా ఉండాలి అంటే మనము ఆ తల్లికి మంచి ప్రోటీన్ ఇవ్వాలి. సో కాల్షియం రిచ్ ఫుడ్స్, సో కాల్షియం బాగా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తికి చాలా హెల్ప్ అవుతుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ అండ్ ఒమేగా ఫ్యాట్స్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. బికాస్ బేబీలో న్యూరల్ కనెక్షన్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఫస్ట్ మంత్ నుంచి కూడా ఒమేగా ఫ్యాట్స్ చాలా హెల్ప్ అవుతాయి. లైక్ సీ ఫుడ్ అండ్ ఆల్. సో బట్ అట్లనే సీ ఫుడ్ నుంచి ఇవ్వరు డైరెక్ట్ గా. సో కొన్ని గింజల్ ఫామ్ లో ఇస్తారు. సీడ్స్ దొరుకుతాయి మనకి, ఫ్లాక్ సీడ్స్ కావచ్చు. సో అట్లాంటివి తీసుకోవచ్చు, నాన్ వెజ్ ఈ సీ ఫుడ్ కాకుండా. సో అది ఇవ్వచ్చు. సో అవి ఒమేగా ఫ్యాట్స్ న్యూరల్ కనెక్షన్స్ బేబీలో ఫామ్ అవ్వడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో ఆ పాల ద్వారా న్యూట్రిషన్ అందుతుంది బేబీకి. సో ఈ ఫుడ్స్ ని బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే అండ్ అవాయిడ్ జంక్ ఈటింగ్, షుగర్స్ విపరీతంగా కానీ, అండ్ కెఫైన్ తీసుకునేటోళ్ళు, కాఫీ తాగేటోళ్ళు మిల్క్ షుగర్ కాకుండా బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిది వాళ్ళకు. ఇట్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్ అనమాట. సో మజిల్ రికవరీకి హెల్ప్ అవుతుంది కెఫైన్. సో అందుకే వర్కౌట్స్ వాళ్ళకు కూడా వర్కౌట్స్ చేసే ముందు కానీ పోస్ట్ వర్కౌట్ కూడా బ్లాక్ కాఫీ వర్క్స్ బెటర్ అని చెప్తాం. సో అలా ఈ మదర్కి కూడా వీయగలడం చాలా మంచిది. సార్, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం కదా, సో సడన్గా మళ్ళీ వెయిట్ లాస్ అయిపోవాలని అంత ఫోర్స్ చేయదు కదా బాడీకి? నో, అది ఫీడింగ్ ఉన్నంత వరకు, నేనైతే ఫీడింగ్ ఉన్న మదర్కి ఎవరికి కూడా డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ డైట్ అని,
వెయిట్ లూజ్ అవ్వాలని రెస్ట్రిక్ట్ చేసుకోవద్దని మిమ్మల్ని మీరు ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇవి అవాయిడ్ చేయడం, అవి ఎక్కువ తీసుకోవడం, ఇవి ఎక్కువ తీసుకోవడం చేయొద్దనే చెప్తాం. సో గో విత్ ద ఫ్లో. మీ బాడీ యాక్సెప్ట్ చేస్తున్నంత వరకు ఫుడ్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకోండి. రెస్ట్రిక్షన్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ సర్టన్ థింగ్స్ తీసుకోకుండా బ్యాలెన్స్ని మెయింటైన్ చేయమని చెప్తాం. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ విత్ ఫైబర్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకోండి అని చెప్తాం. అంతేగాని వెయిట్ లూజ్ అవ్వాలని ఏదో ఒకటి మాత్రం విపరీతంగా తిని ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉండి అది నాట్ గుడ్ టు ద బేబీ, బికాస్ ఫీడింగ్ ఇస్తారు కాబట్టి. చూస్తున్నాను అంటే కంపేర్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ డెలివరీ అయిపోయిన 3 monthsకే వాళ్ళు లైక్ ఇంటూ నార్మల్ పర్సనాలిటీకి వచ్చేస్తారు. వై నాట్ అస్? సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు అన్నది ఈ మధ్య కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. మేబీ దట్ ఇన్సెక్యూరిటీ వల్లనో తెలియదు, లేకపోతే ఏంటి అని తెలియదు. సో మీరు ఏమంటారు సార్ దాని గురించి? అంటే డెఫినెట్ చెప్తున్నా కదా, వాళ్ళు దే ఫోకస్ మోర్ ఆన్ దేర్ ఫిజిక్, బ్యాలెన్స్డ్ ఈటింగ్. మనము చాలా వరకు అంటే చాలా ఈ మధ్య రీల్స్ కూడా వస్తుంటాయి సోషల్ మీడియాలో. వాళ్ళు ఇఫ్ దే పుట్టే పీస్ ఆఫ్ కేక్ పొరపాటున నోట్లో పెట్టుకుంటే కూడా వాళ్ళు తీసి ఉమ్మిచ్చేస్తారు. అవును సార్. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అని యాడ్స్ కూడా నోట్లో వేసుకుని పొరపాటున మళ్ళీ వెంటనే ఊసేస్తారు బయటికి. సో మచ్ ఆఫ్ కాన్షియస్ వాళ్ళు, బికాస్ అది వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళంతా కేర్ తీసుకుంటారు. అండ్ దే ఆర్ టూ కమిటెడ్ కూడా, దే ఆర్ కమిటెడ్ అండ్ అలాగే మెయింటైన్ చేస్తారు. కానీ మనం ఏంటంటే వాళ్ళని చూసి ఆ స్క్రీన్లో చూసి భ్రమపడిపోయి ఏవి పడితే అది తిన్నా ఏం కాదు, తాగినా ఏం కాదు అని. అంటే మన బామ్మల్ని కాకుండా లేటెస్ట్ తల్లుల్ని ఫాలో అవుతారు. లేటెస్ట్ తల్లులు ఏం చేస్తారంటే సార్ అన్ని తిను, కొంచెం తిని ఏం కాదు, ఇది తింటే ఏం కాదు, ఇది తాగితే ఏం కాదు. బట్ మన పాత తల్లులు అంటే బిఫోర్ 2 generations వాళ్ళు అలా కాదు. దే యూస్ టు ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ. చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండే సార్. అవును. సో మీరు అన్నట్టు సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ దట్ కాన్షియస్నెస్. వాళ్ళకి వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ కెరీర్ పట్ల కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. మనలో అలా కాదనమాట. ఒక్కసారి మొదలు పెట్టినారంటే ఇంకా రోజు ఈ రోజు ఒక రోజు అని రేపు అనేది ఎప్పటికి రాదు వాళ్ళకి. సార్ ఈవెన్ లైక్ ఇప్పుడు వర్కౌట్స్ గురించి కూడా మాట్లాడితే, సో డైట్ అండ్ వర్కౌట్స్ 2 బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం చేంజ్ వస్తుంది మన బాడీలో, లేదంటే జస్ట్ డైట్ వల్ల కూడా మన పర్సనాలిటీ మారుతుందా? వర్కౌట్స్ కూడా ఇంపార్టెంటే. అలానే నేను 50-50 అని కూడా చెప్పాను. అట్లీస్ట్ ఒక 20-30% వర్కౌట్స్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. వర్కౌట్స్ అంటే ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు ఏదో కార్డియో చేయాల్సింది నేను చెప్పను. కూర్చోనే ఉండొద్దండి. అట్లీస్ట్ 1 hourకి ఒకసారి, ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అన్న వీలైతే తిరగండి. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, నడచండి, స్క్వాట్స్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని అట్నే గమ్మున 4 గంటలు 5 గంటలకు కూర్చోవద్దండి. మీకు ఒకవేళ టైం ఉందా, గో ఫర్ ఎ వర్కౌట్. వాకింగ్కి వెళ్ళండి, యోగాకి వెళ్ళండి, స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యండి, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఇట్. బట్ అలా అది చేసినాం కదా 1 గంట అని రోజంతా కూర్చోవద్దండి. మీరు మార్నింగ్ వర్కౌట్స్ చేసినా గంట సేపు, డేలో గంటకు ఒకసారి లేచి అట్లీస్ట్ నీళ్లు తాగుతుండండి, గ్యాప్ లేకుండా. అంటే ఎవ్రీ 10 minutesకి ఒక గ్లాస్ ఆర్ హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ తాగండి. మీరు అలా తాగుతున్నారంటే 1 hourకి ఒకసారి యూరిన్కి లేయాల్సి వస్తుంది కదా. సో అలా అన్నా లేచి గో టేక్ ఏ వాక్. అలానే ఒక 5 minutes గ్యాప్ తీసుకొని స్క్వాట్స్ చేయండి అని చెప్తాము. వర్కౌట్స్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ అదే. ఇంకా చాలా మంది ఎట్లా అంటే నేను మార్నింగ్ 1 గంట అది చేస్తా, ఈవినింగ్ 1 గంట అది చేస్తా, మళ్ళీ వాకింగ్ చేస్తా అని కొంతమంది చెప్తుంటారు. సో మీరు మీ బాడీని వర్కౌట్స్ పేరుతో దాన్ని హింసిస్తున్నారు అని చెప్తా. మీ జాయింట్స్ దెబ్బతీస్తున్నారు, మీ మజిల్స్ని దెబ్బతీస్తున్నారు, అంతేగాని దాన్ని వర్కౌట్ అనరు. సో ఒక 45 minutes to 1 hour డీసెంట్ ఎనఫ్ నార్మల్ వ్యక్తికి. మీకేదో మీ స్పోర్ట్స్లో మీకేదో గోల్ ఉంది అదంటే అది వేరు. బట్ ఒక నార్మల్ వ్యక్తికి ఒక 45 minutes to 1 hour ఈజ్ గుడ్ ఎనఫ్. అండ్ రోజంతా కూడా యాక్టివ్గా గంటకోసారి తిరుగుతూ స్క్వాట్స్ చేస్తూ నిలబడి అట్లా హైనీస్ అట్లా చేస్తూ ఉండండి తప్ప ఇంకా దాని గురించి ఎక్కువ వరి కాకండి అని చెప్తా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎలా అని. బట్ డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే, డైట్ మీరు వర్కౌట్స్ చేసి బాగా నేను చెప్పిన ఈ గంటకోసారి యాక్టివ్ ఉండి జంక్ తింటూ గంటకోసారి లేసిపోయి ఏదో సమోసా తిని టీ తాగి విత్ షుగర్ అండ్ మిల్క్తో 4-5 సార్లు టీలు తాగుతూ 4-5 సార్లు జంక్ తింటూ అట్లా చేస్తూ ఉంటే మీరు ఎంత ఫిజికల్ యాక్టివ్ ఉన్నా గంటకోసారి ఎంత ఏం చేస్తున్నా మీరు మీ బాడీ పైన పెద్ద ప్రభావం ఉండదు.
సో ఖచ్చితంగా అది చాలా అవసరము లైక్ Yes. కూర్చొని బ్యాట్ అంటే ఎక్కడికక్కడ మనం కొలెస్ట్రాల్ నింపేస్తున్నాం అలా కాకుండా లైక్ వీ హ్యావ్ తిరుగుతున్నా గంటకు ఒకసారి అంతే. జస్ట్ టేక్ ఏ వాక్ ఆర్ స్క్వాట్స్ ఉన్న చోటనే 5 minutes అంతే. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా మంచిగా మెయింటైన్ హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.